చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన, అంటే జనం చెప్పినటువంటి మాటలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, అట్టడుకున్నటువంటి బలహీన వర్గాల వారు కానీ అందరూ కూడా చెప్పిన తర్వాత నాకు కేవలం ఎస్సీ ఎస్టీలే బిలో పావర్టీలో ఉన్నారు అనుకున్నాం, కానీ బీసీలలో మోర్ దాన్ 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను ఐ విల్ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలేదు, ఇచ్చిన ఇచ్చేదానికి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. దానికి ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆలోచన చేశాడు. అదేవిధంగా ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా 10 జిల్లాలు తిరిగాం. ఆఖరుకు మా ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షంలో 42% మేము పవర్ వస్తే రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు రావడంతో ఏ విధంగానైనా ఇవ్వాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్ లో ఉండడం, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలవడానికి పోతే ఆమె కూడా అవకాశం ఇవ్వకపోతే ఇక దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ అని జీవో నంబర్ 26/9/2025 లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల గురించి మేము ఈ రిజర్వేషన్ ఇస్తామంటే దానికి కొందరు పనిగట్టుకొని ఈ రిజర్వేషన్ ఆపాలి అని పోవడం జరిగింది. కానీ వాళ్ళే, మీకు తెలుసు, అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆలోచన చేసి ఈడబ్ల్యూసీ అని వారికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే 50% సీలింగ్ అయినట్ట, పెరిగినట్ట కదా. ఆ లెక్క ప్రకారంగా ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 7.5, అదే 7.5 అంటే ఆల్మోస్ట్ ఈ 10 కలిపితే 59 పెరుగుతున్నది. అంటే సీలింగ్ ఏమన్నది, ఇందిరా సాహని కేసులో అరవై మండల కమిషన్ వచ్చినప్పుడు 50% సీలింగ్ దాటుతుందని ఒక నిర్ణయం జరిగింది. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఏదైతే 33 ఆర్టికల్ను పక్కకు పెట్టి 103 రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులాలకు 10% ఇచ్చారు. మేము దానికి వ్యతిరేకం చేయాలి, అయినా మేము ఊరుకున్నాం. కానీ వాళ్ళ మాకు ఒక అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ సూచన మేరకు ఈనాడు రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసి 42% ఇస్తే దానికి వ్యతిరేకం చేస్తున్నారు. ఏమిటి ఇది ఆలోచన? ఏమిటి? మేమేమి కొత్తదేమో అడుగుతలేము. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇందిరా సాహని కేసులో విద్య ఉద్యోగాల మీద ఉన్నది. ఆమె చెప్పలే లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకోవద్దు అనేలే వద్దన్నది. కానీ నీకు అనుకూలంగా ఉన్నట్టు నరేంద్ర మోడీ చేసుకుంటుడు. కానీ మాది వచ్చినప్పుడే మాకు ఇక్కడ అవకాశం, గవర్నర్ గారేమో కోల్డ్ స్టోరేజ్ చేస్తారు, ప్రెసిడెంట్ గారేమో అపాయింట్మెంట్ ఇయ్యారు. ఇంకా లేని పక్షంలో మరి ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మరి కోర్టుకు పోవడం ఏంది నాకు అర్థం కాదు. అందుకు 8 నాడు కొందరు నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు. 8 నాడు డేట్ పెట్టింది కాబట్టి అలా మేమందరం ఇంప్లిమెంట్ అయినాం. చాలా మంది, నేను కానీ, ఆదికృష్ణయ్య గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారు కానీ, ఈ విధంగా ఎన్నో సంఘాలు ఇక్కడ ఉన్న లక్ష్మణ్ కానీ అందరూ కూడా, అదేవిధంగా మెట్టు సాయి కానీ అందరూ కూడా మేము ఇంప్లిమెంట్ అయినాం. తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలని అంటున్నాం. మేమేం తప్పు చేయలేదు. దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఆ న్యాయం గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. ఎన్నికల షెడ్యూల్ కూడా పెట్టారు. ఈ టైంలో కొందరు ఆపడానికి ప్రయత్నం ఇది న్యాయం కాదని. అదేవిధంగా మా వాళ్ళు ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏం ఆర్డర్ వస్తుందని ఢిల్లీ
సుప్రీంకోర్టులో పోతే వాళ్ళందరూ మీరు అక్కడికే పోండి, ఇక్కడ కాదు అని చెప్పడం, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. రేపు 8 నాడు తప్పనిసరిగా ఏదైతే జ్యుడిషియరీ మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఎందుకంటే తరతరాల నుంచి మేము అనగదొక్కుతున్నాం. ఎవరు గెలిచినా, ఏ అగ్రకులాలు గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కనుక మాకు కూడా ఒక న్యాయం ఇవ్వాలి. అందుకు ప్రియాంక గాంధీ కానీ మొన్న జరిగినట్టు సిడబ్ల్యూసీలో బీహార్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తామని. అదే భాగంగా ఈబీసీ అన్నారు. అంటే నేను ఇదేమన్నా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే చాకలవాడు, మంగళవాడు, గుడ్డరోడు, ఎరుకలోడు వీళ్ళందరినీ కూడా పైకి తేవాలని సోనియా గాంధీ ఆలోచన, ప్రియాంక గాంధీ ఆలోచన. అదే ఆలోచన రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రేపు జరిగేది మేమందరం ఎందుకంటే తెలియాలి. ఇవాళ లాయర్ కూడా ఫీడ్ అవుతున్నారు. ఇదెక్కడ అన్యాయం అండి, మీకు అవసరం ఉన్ననాడేమో సవరణ చేసి, సవరణలో ఏమున్నది, సహజ న్యాయ సిద్ధాంతం ఉన్నది. అందుగురించి మాకు న్యాయం చేయమంటున్నాం. మేము మెజార్టీ ఉన్నాం, మాకు ఎందుకు అన్యాయం చేస్తారు? మేము లోకల్ బాడీలో మండల అధ్యక్షులు కానీ, ఏది జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, సర్పంచులకు మాకు అవకాశం కల్పించారు. మా వాళ్ళు కూడా పైకి రావాలనేది ఆలోచన. దానికి న్యాయ వ్యవస్థను మేము ఎంతకంటే మీతో, ఎందుకంటే గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తా. ఆ రోజులలో నేను ఓబీసీ ఆల్ ఇండియా కన్వీనియర్ గా, పార్లమెంట్ కన్వీనియర్ ఉన్నప్పుడు ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని మా వాళ్ళు కోరితే సుప్రీంకోర్టు నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, యూపీఏ చైర్పర్సన్, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్ ఒరియా, తెలుగు, మలయాళం, కన్నడ, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. God has given to everybody, but you should give opportunity to what I can do. Ma'am, why don't you put a word to Dr. Manmohan Singh, is the Prime Minister. ఆయన బిల్లు పెట్టించినాము. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అన్ని పార్టీలు పాస్ అయినాయి. ఇవాళ ఒక్కొక్కరు ఐఐటీలో 1,20,000 జీతం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతారు. అదే నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసిన, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ అంటే అది మా క్రిమినల్ అయితే ఏమంటే మేము పార్లమెంట్ కమిటీలో 25 మంది సంతకాలు చేసినా ఇవాళ కూడా కోల్డ్ స్టోరేజ్ ఉన్నది. ఆ క్రిమినల్ వల్ల మాకు అన్యాయం జరుగుతుందంటే అది పట్టించుకోలేదు.